నమస్కారం అండి. నా పేరు యెల్లా రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి మనం చూద్దామండి. అదేంటంటే ఒక పర్టికులర్ పర్సన్కి పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి, ఆ పర్సన్ ఇంటరాక్షన్ దగ్గర నుంచి చివరి దాకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ మధ్య నాకు జనరల్లీ మన టీవీ ద్వారా మనకు వచ్చే కాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, మామూలు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు. సార్ నాకు మంచి ఫండ్ చెప్పండి, నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎక్కడ చేయాలి, ఎలా, ఏంటి, మిగతా క్వశ్చన్లు ఏమి అడిగినవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫండ్ పేరు చెప్పేసేయండి చాలు. అలాంటివి చాలామంది ఈ మధ్య కొంచెం ఒక్కోసారి నవ్వు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి కోపం కూడా వస్తూ ఉంటుంది. నో ప్రాబ్లం, బట్ ఓకే, వాళ్ళ ఎంతూజియాజం అలా ఉంటుంది కాబట్టి అది కరెక్టే, కాదనిలేము. జనరల్లీ ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళందరికీ మామూలుగా చెప్పే సమాధానం ఏంటంటే, సరే ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయి ఆ షాప్ అతన్ని ఒక మంచి మందు ఇవ్వండి అని అడగండి. ఏమంటాడు? న్యాచురల్లీ 4-5 క్వశ్చన్లు అడగాలి కదా. ఎందుకు, ఏంటి, ఎప్పటి నుంచి వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మామూలుగా అతను అడుగుతాడు. సో ఇక్కడ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితేనే నేను దానికి చెప్పడానికి కూడా ఒక న్యాయం చేకూరుద్ది. అసలు వాళ్ళకి ఏమీ తెలియకుండా ఏదో పెట్టేసి మామూలుగా ఏదో తీసేసి అలాంటి కన్నా కొంచెం ప్రొఫెషనల్లీ వెళ్ళండి అని నేను చెప్పడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. జనరల్ ఏంటంటే మన ఇళ్ళల్లో ఉన్న హ్యాబిట్స్ ఏంటి అంటే, ఏదన్నా దగ్గు వచ్చింది, పడిషం వచ్చింది, లేకపోతే కొంచెము అనీజీగా అనిపించింది, ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి వాటికి అన్నిటికీ ఏం చేస్తారు, అదొక చెట్టు కింద ఆ షాప్ ఉంది కదా, మెడికల్ షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి చెప్పండి సిమ్టమ్స్, ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా జనరల్లీ అలాగే ఉంది. మా చుట్టుపక్కల కూడా వాళ్ళు అదంటారు, ఈ మెడికల్ షాప్లోకి వెళ్ళండి, ఏదో మంది ఇచ్చేస్తాడు, తగ్గిపోయింది. అలా కొన్నాళ్ళ నుంచి అదే మెడికల్ షాప్లో తీసుకుంటున్న పర్సన్కి సడన్గా ఒక మేబీ అంటే ఏజ్డ్ కాబట్టి 45-50లో ఉన్నాడు, తీసుకెళ్ళి వేరే ఏదో ప్రాబ్లం వస్తే కొంచెం చెస్ట్ పెయిన్ అనిపిస్తే ఒక డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారు. సిమ్టమ్స్ మొత్తం చూసిన తర్వాత ఫైనల్లీ డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు చాలా ఆలోచించాడు. ఇక్కడ కార్డియాలజీ ప్రాబ్లం ఒకటి ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, షుగరు, బీపీ, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ మెడిసిన్లో ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఇస్తే వేరే దానికి ఎఫెక్ట్ ఇస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇచ్చేస్తే ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలాంటి కాంబినేషన్స్లో మందులు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. మా పరిస్థితి కూడా జస్ట్ అలాగే ఉంటుందండి. క్యాజువల్లీ ఇచ్చేయడం కాదు, కొంచెము. ఎందుకంటే ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని వస్తున్నారు. అదేదో కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా. మీ ఐడియా ఏదో ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చి ఆ డిస్కషన్లో కొంచెము బెటర్ ప్లాన్స్ ఇచ్చే అవకాశం కూడా మాకు ఉంటుంది. అంటే రీసెంట్లీ ఒక ఆంధ్ర నుంచి ఒక కస్టమర్ వచ్చాడు, అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చాడు. మామూలు డిస్కషన్లో ఏదో ఇల్లు కొందాం కదా అని హైదరాబాద్ వచ్చారండి. ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కొందాం కదా అని వచ్చాము. సో ఈ లోపల మీ వీడియో చూశానండి, కొంచెం నచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చానండి అని చెప్పాడు. సో ఆయనకు ఒక చిన్న ప్లాన్ చెప్పాను. ఆయన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ బాబు కోసం ఒక 30-35 ఇయర్స్ అయిన తర్వాత ఒక మంచి ఇన్కమ్ కోసం చూస్తున్నాడు. జనరల్ ఇంతకుముందు నేను ఒక ప్లాన్ చెప్పండి, ఒక 6 సంవత్సరాలు పే చేయండి, ఒక హ్యూజ్ అమౌంట్ బాగా వస్తుంది 50th ఇయర్కి అని చెప్పాను. లేదండి నేను అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేను, కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేస్తాను, అట్ ది సేమ్ టైం అంత లాంగ్ కూడా నాకు వద్దండి అన్నాడు. సో ఆయన కోసము కూర్చొని మొత్తం మీద ఒక ½ అన్ అవర్ అలా కూర్చొని మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చారన్నమాట. అయితే 3 సంవత్సరాలు పే చేయగలరా అంటే అది చేస్తాను, ఎలాగో రియల్ ఎస్టేట్ కొందాం అనుకున్నాను, బట్ ఐ హ్యావ్ డ్రాప్డ్ దట్ ఐడియా. కొంచెం ఏదో అపార్ట్మెంట్ అలాంటి ఐడియా ఉంది, ఇప్పుడు ఐ డ్రాప్డ్ ఇట్. సో కాబట్టి నేను 3 years హ్యాపీగా నేను పే చేస్తాను అండి, 1 లక్ష అయినా పర్వాలేదు, 2 లక్షలు అయినా పర్వాలేదు అన్నాడు. సో 3 years అంటే జస్ట్ అలా వెళ్ళిపోయేదండి, ప్రాబ్లం లేదు. ఎలాగో నాకు ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి, ఆల్రెడీ అక్యుములేటెడ్ కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి, ఐ కెన్ పే ఇట్. సో ఆయనకు ఒక సింపుల్ ప్లాన్ చెప్పాను. 3 సంవత్సరాలు నెలకి ఒక 1 లక్ష రూపాయలు, అంటే మొత్తం మీద 36 months 36 lakhs rupees అయింది. సో అతని ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ టోటల్లీ 36 lakhs అయింది. బట్ వాళ్ళ బాబు యాజ్ పర్ హిజ్ రిక్వైర్మెంట్ బాబుకి 35-40కి వచ్చేపాటికి దాదాపు ఒక 23 కోట్ల రూపాయలు వస్తాయి. సెక్యూరిటీ విషయంలో చూసుకున్నా, రిటర్న్ వైజ్లో చూసుకున్నా ఇట్ ఈస్ బెస్ట్ ప్లాన్ అండి అని చెప్పి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి ఐడియాస్ అనేది న్యూ ఐడియాస్ ఇవ్వడం కోసమని ఉంటుంది. జస్ట్ డైరెక్ట్గా అడిగేయడం కన్నా, సరే ఈ నా బ్యాక్గ్రౌండ్ ఇది, ఇంత ఇన్వెస్ట్ చేయగలను,
సో దాన్ని బట్టి వీ కెన్ అంటే మీ మంచి కోసము ఇంకెక్కువగా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. హైరాణ పడకుండా హ్యాపీగా కూర్చుంటే బెటర్ ప్లాన్ అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క పర్సన్కి మనం కనుక చూస్ చేసేయాలన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా అతని నీడ్స్ ఏంటి, అతని పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, సో అతని రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇంకా బెటర్ ప్లాన్ ఎలా చేయొచ్చు. చిల్డ్రన్స్కే కానీ ప్లస్ రిటైర్మెంట్ అనేది జనరల్లీ చాలామంది ఈరోజు కూడా ఇంటి మీద వీటి మీద ఆధారపడుతున్నారు. హార్డ్లీ 1 or 2 ఈ ఇంతకుముందు కస్టమర్ కూడా అదే చెప్పాయండి. 1-2% కన్నా ఎక్కువ ఇన్కమ్ రావట్లేదండి. రిటర్న్స్ వైజ్గా చూసుకుంటే 1-2% కన్నా. అంటే ఈరోజు చూడండి, 1 కోటి రూపాయలతోటి హైదరాబాద్లో ఏ మూల ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా 20,000, 30,000, 40,000 కన్నా ఎట్టి బస్సులోనే ఎక్కువ రాదు కదండి. బట్ అదే 1 crore రూపీస్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి ఎవ్రీ మంత్ కనుక మనము పెన్షన్ రూపేనా కనుక తీసుకుంటే దాదాపు 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు, డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్, మనం ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఉండొచ్చు. మీరు ఇమీడియట్గా క్వశ్చన్ అడగచ్చు, అపార్ట్మెంట్ వాల్యూ పెరిగిద్ది కదండి, 10 సంవత్సరం కల్లా మీది వాల్యూ పెరిగిద్దా? ఎస్, పెరిగిద్ది. ఈ 1 crore రూపీస్ ఎవ్రీ మంత్ 50,000-60,000 రూపీస్ తీసుకున్న తర్వాత కూడా ఆ క్యాపిటల్ అనేది ఎప్రిషియేట్ అవుతుంది. ప్లస్ ట్యాక్సేషన్ విషయంలో చూసుకుంటే బయట ఒక హౌస్కి ఉన్న ఎక్స్పెండిచర్ అండ్ ట్యాక్సేషన్ కన్నా దీనిలో ట్యాక్సేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. దీనిలో కరెక్ట్గా ప్లాన్ చేసి కూర్చోవాలనుకుంటే కరెక్ట్గా మనకి వస్తుందండి, ప్లాన్ చేయొచ్చు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, బట్ చేసేది కరెక్ట్గా చేయాలి. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏదో చేసేద్దాము అనుకుని మళ్ళీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో పెద్ద ప్రాబ్లంకి ల్యాండ్ అయ్యి అనే కన్నా ఇప్పుడే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టుగా మనము ఈజీగా ప్లాన్ చేయొచ్చు. దానికి రిక్వైర్స్ ఎ లిటిల్ బిట్ ప్లాన్, న్యాచురల్లీ కావాల్సిందే. ఎందుకంటే సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందే ట్రస్ట్ కావాలి ఇక్కడ. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఈ షేర్స్లో ఏంటంటే వాలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వాలటిలిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అది మనకి ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక ఎసెట్ క్లాస్ మనకి కావాలి అంటే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ ఉంటుంది, ఆ నాలెడ్జ్, కావాల్సినంత నాలెడ్జ్ కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చేసుకొని ఆటోమేటికల్లీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో వెల్త్ క్రియేషన్ అనేది దీనివల్ల పాసిబిలిటీ ఉంటుంది. డెఫినెట్గా మనం చేసుకొని తీరాల్సిందే. నో అదర్ ఆబ్లిగేషన్, నో అదర్ ఆల్టర్నేటివ్స్ హియర్. యూ హ్యావ్ టు క్రియేట్ wealth for your own future.